బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్. ఇక టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది దక్షిణాఫ్రికా. 20 ఓవర్లలో 187/7 చేసింది. ఇక 188 పరుగులు ఇప్పుడు దక్షిణాఫ్రికా టార్గెట్ ఇచ్చింది. భారత్ ముందులో ఉన్నటువంటి టార్గెట్. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిల్లర్, బ్రేవిస్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక డేవాల్డ్ బ్రేవిస్ రాణించారు. డేవిడ్ మిల్లర్ కూడా 63 పరుగులు చేసి రాణించడం జరిగింది. డేవాల్డ్ బ్రేవిస్ 45 పరుగులు చేశారు. 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక 2 వికెట్లు తీశాడు హర్షదీప్. ఈ మేరకు కూడా ఇప్పుడు భారత్ ముందర 188 లక్ష్యం ఉంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, దక్షిణాఫ్రికా ఇప్పుడు భారత్ ముందర 188 పరుగుల లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి, దక్షిణాఫ్రికా ఆట తీరు గురించి పూర్తి అనాలిసిస్ ఏంటి? మనం సూపర్ 8 ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సూపర్ 8 4 కి సంబంధించి కొంత ఉత్కంఠగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ విన్ ప్రెడిక్షన్ ముందు మనం మాట్లాడుకుంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికాకే విన్ ప్రెడిక్షన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సౌత్ ఆఫ్రికా వైపే అనలిస్టులు కూడా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భారత్ కూడా ఇక్కడ కొంత పట్టుదలగానే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో విజయం అనేది భారత్ కు చాలా అవసరం అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే గతంలో భారత్ విజయం సాధించినటువంటి మ్యాచ్లన్నీ కూడా చిన్న జట్ల మీదనే కావడంతో కొంత దీనికి సంబంధించి ఉత్కంఠ అయితే ఉందనే చెప్పుకోవాలి. అంటే పెద్ద జట్ల మీద భారత్ విజయం సాధిస్తుందా లేదా అనే దానికి సంబంధించి కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి మన టీమిండియా యాజమాన్యం కూడా కొంత గట్టిగానే ఫోకస్ పెట్టుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు రాణిస్తారు ఏంటనే దానికి సంబంధించి అటు క్రికెట్ అభిమానులు కూడా కొంత ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మన బ్యాటింగ్ లైనప్ సంబంధించి కొంత అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎవరు రాణిస్తారు ఏంటనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అభిషేక్ శర్మ విషయంలో కొంత ఆందోళన అయితే కనపడుతుంది. గత 3 మ్యాచ్లు అతను డక్అవుట్ కావడంతో ఈ మ్యాచ్ లో అతను ఎంతవరకు రాణిస్తాడు ఏంటనేది చెప్పలేని పరిస్థితి. కానీ ఈ మ్యాచ్ లో కనుక అతను రాణించకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత క్రికెట్ అభిమానులు, అంటే అతని కెరీర్ కి సంబంధించి కూడా కొంత మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ విషయంలో అటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఇటు టీమిండియా యాజమాన్యం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలనేది అటు భారత్ పట్టుదలగా కూడా కనపడుతుంది. అందుకని బౌలింగ్ లో భారత్ కొంత మన భారీ స్కోర్ అనుకుంటున్నాం కానీ అది భారీ స్కోర్ ఏం కాదు. మన భారత్ బౌలింగ్ లైనప్ కూడా ఈ రోజు చాలా అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక్క వరుణ్ చక్రవర్తి, స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అదేవిధంగా మిగిలిన వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్లకి ఈ పిచ్ కొంత ఇబ్బందికరంగానే ఉందనేది అయితే చెప్పుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు సంబంధించి హార్దిక్ పాండ్యా కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నటువంటి పరిస్థితి. మన వాషింగ్టన్ సుందర్ పర్వాలేదు అనిపించాడు కానీ వరుణ్ చక్రవర్తి మాత్రం కొంత బౌలింగ్ లో ఇబ్బంది పడ్డాడు. జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతమైనటువంటి స్పెల్ అది. 4 ఓవర్లో 15 పరుగులు, 3.8 ఎకరానికి. హర్షదీప్ సింగ్ కూడా తను స్టార్టింగ్ స్పెల్ కూడా తను చాలా అద్భుతంగా చేశాడు. ఇక శివం దుబేకి సంబంధించి అంటే మరి తన జట్లు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఏంటనేది మరి టీవీకి యాజమాన్యానికి తెలియాలి. అతని కారణంగా అటు అంటే వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ప్రయారిటీ ఇవ్వట్లేదని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అతనికి ప్రయారిటీ అనేది దక్కుతుంది. ఇక హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో అంటే బౌలింగ్ పరంగా హార్దిక్ పాండ్యా పాత పట్టుతో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ముందు స్పిన్నర్లకు ప్రయారిటీ ఇచ్చారు పేస్ బౌలింగ్ తర్వాత మీడియం పేస్ బౌలింగ్ సంబంధించి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అతను కొంత ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి సంబంధించి చూసుకుంటే అంటే టాప్ ఆర్డర్ మొత్తం కూడా ఎయిడెన్ మార్క్రమ్ కానీ ఎవరైతే రాణిస్తారని అనుకున్నామో ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాకో, రికల్టన్ వీళ్ళు రాణిస్తారనుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత ఫెయిల్ అయ్యారు. కానీ మిడిల్ ఆర్డర్ ఇక్కడ డేవాల్డ్ బ్రేవిస్ కానీ లేదంటే డేవిడ్ మిల్లర్ గత కొంతకాలంగా ఫామ్ లో లేనటువంటి డేవిడ్ మిల్లర్ చాలా అద్భుతంగా రాణించాడు. అదేవిధంగా ట్రిస్టన్ స్టబ్స్ కి సంబంధించి కూడా అతను కూడా చాలా అద్భుతంగా అంటే యంగ్ బ్యాట్స్మెన్ డేవాల్డ్ బ్రేవిస్ కానీ ట్రిస్టన్ స్టబ్స్ కానీ వీళ్ళిద్దరు కూడా అటు సీనియర్ డేవిడ్ మిల్లర్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయబోతున్నటువంటి భారత్ అంశంలో చూసుకుంటే ఎవరి మీద ఎక్కువ ఆశలు ఉన్నాయని చూడొచ్చు వెంకట్?
అయితే ఈ రోజు నాకు ఇషాన్ కిషన్ గానీ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా రాణించేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నాకు తిలక్ వర్మ మీద కొంత ఆందోళన అయితే కనపడుతుంది. తిలక్ వర్మ గత కొన్ని రోజులుగా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ లో కనీసం అతను రాణించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మన మిడిల్ ఆర్డర్ కి సంబంధించి శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు కొంత అంటే వాషింగ్టన్ సుందర్ని ముందు అంటే కీలకమైన వికెట్లు పడుతున్న సమయంలో కొంత అతన్ని ముందు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు జరపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి టీమిండియా యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ ని ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా బలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కో ఎన్సేన్ గానీ, లేదంటే మిగిలిన బౌలర్లు కార్బెన్ బాష్ గానీ, లేదంటే కేశవ్ మహారాజ్ స్పిన్ బౌలింగ్ కి సంబంధించి, అదే విధంగా అవసరం అయితే మన కగీసో రబాడా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయగలిగేటువంటి బౌలర్ గా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కో ఎన్సేన్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా తరఫున కీలకంగా ఉన్నాడు. ఇక్కడ మామూలుగా సౌత్ ఆఫ్రికా తరఫున ముగ్గురు పేసర్లు వీళ్ళ ముగ్గురు కూడా అటు టెస్టుల్లో కానీ, ఇటు వన్డేల్లో కానీ, T20లో కానీ కీలకంగా ఉన్నారు. లింగిసన్ ఎంగిడి కానీ, కేశవ్ మహారాజ్ కానీ, మార్కో ఎన్సేన్ కానీ వీళ్ళ ముగ్గురు. అదేవిధంగా బౌలింగ్ ఆల్ రౌండర్ కి సంబంధించి కార్బిన్ బాష్ అతను కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్. అతను ఆల్ రౌండర్ గా కూడా. కాకపోతే మరి ఈ రోజు మ్యాచ్ అతను కొంతకాలంగా భారత్ లో మంచి క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి కొంత ఇంటర్నేషనల్ క్రికెట్ కొంత వస్తున్నట్టు అయితే ఉందో. మరి ఎవరు రాణిస్తారనేది చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కూడా 187 పరుగులు చేయడం జరిగింది. ఇప్పుడు 188 పరుగులు టార్గెట్ను ఇండియా ముందర నిలపడం జరిగింది. ఇక ఈ ఆటలో అభిషేక్ శర్మ రాణిస్తారు, లేకపోతే ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ కీలకంగా మారనున్నారు. వీళ్ళిద్దరి మీద అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అభిషేక్ శర్మ చూస్తే కనుక గత 3 మ్యాచ్లో కూడా ఫామ్లో లేరు. మరి ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడా అనేది కూడా చూడాలి. దీని మీద అయితే అభిషేక్ శర్మ అంశం మీద చాలా ఆసక్తి కూడా నెలకొని ఉంది.